కాకినాడ దేవాలయ వీధి శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ చైర్మన్ గండి బాబ్జీ, వ్యాపారవేత్తలు కంతేంటి కాశీ సుజాత దంపతులు, సామ, రమేష్, రాజేశ్వరి దంపతుల సహాయ సహకారాలతో పూజలో పాల్గొనే మహిళలకు పసుపు, కుంకుమ, పండ్లు, నైవేద్యంతో పాటు కుంకుమ పూజ చేసేందుకు రాగి పళ్ళెం, రూపు, ఇతర పూజా ద్రవ్యాలు, చీరను ముత్తైదువులకు పసుపు కుంకుమ క్రింద అందజేశారు. పూలతో అందంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై శ్రీ లక్ష్మీనారాయణులను ఉంచి అర్చక స్వాములు పూజాధికాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చకులు పూజలో పాల్గొన్న మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కంతేంటి కాశీ, సామ రాజేశ్వరులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏటా సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సలహాతో కాకినాడలో అష్టలక్ష్మి ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నామని, ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. 600 మంది ముత్తైదువులతో అంగరంగ వైభోగంగా వరలక్ష్మి వ్రతం, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నామండి. ఈ అష్టలక్ష్మి టెంపుల్ ని 2 సంవత్సరాల క్రితం మా అందరి కమిటీ సభ్యులతో ప్రతిష్ఠ చేయించున్నాము. ఎమ్మెల్యే గారైన వనమాడి కొండబాబు గారు ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఈ లక్ష్మీదేవి ఆలయం కడదామని చెప్పి మా అందరి కమిటీ వారిని అందరినీ తీసుకెళ్ళి అడిగిన వెంటనే ఆయన కొన్ని సూచనలు ఇచ్చి ఆయన చేతి మీదుగానే ఇదే ప్రాంగణంలో 3 రోజులు ప్రవచనం తలపెట్టి 1 కేజీ బంగారాన్ని కూడా ఆ రోజు దాతలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొదలుపెట్టిన ఈ ప్రాంగణంలో ఈ అష్టలక్ష్మి సమేత అమ్మవార్లు ఈ విధంగా ఇంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే ఆ రోజు ఆయన తలపెట్టి ఆయన ప్రవచనం చెప్పడం వల్లే ఇంత విశిష్టత వచ్చిందని చెప్పి అందరికీ, కాకినాడ పుర ప్రజలందరికీ మా కమిటీ వారి తరపున తెలియజేసుకుంటున్నాం.